అందరికీ జైభీంలు. ఇక్కడ వచ్చినటువంటి మన నాంపల్లి ఎమ్మెల్యే గారు మాజీ సుజన్ గారు, మరి నాంపల్లి కాన్స్టిట్యున్సీ సభ్యులందరూ కూడా, కార్పొరేటర్ గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ప్రొటెస్ట్ అనే పదంతో మనం ఇక్కడ ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. కావున మనం మొన్న అమిత్ షా గారు ఏదో ఒక అంటరానితనము మనిషిని అన్నట్టు అంబేద్కర్ 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 ఇలా అని ఒక ఎగతాళి చేసి ఆయన అవమానించడం జరిగింది. ఆయనని ఆ వర్డ్స్ వెంటనే వెనక్కి తీసుకొని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాము. అంతవరకు ఈ యొక్క పోరాటం మేము కొనసాగుతూ ఉంటాము. ఈరోజు ఇక్కడ మన మొత్తం భారతదేశంలో దళిత నుంచి ఎంతమంది అయితే ఉన్నారో దానికి సపోర్ట్గా ఇక్కడ మన ముస్లిమ్స్ సోదరులు కూడా మనకు సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరం ఏకమైతే ఆ గవర్నమెంట్ కూడా మనం పడేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క మాటలను వెనక తీసుకొని ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి అంతవరకు మేము పోరాడుతూనే ఉంటాము. ముఖ్యంగా ఇక్కడ మన బాబాసాహెబ్ గురించి చెప్పాలి. మనము ఆయన చాలా గరీబ్ సంస్థ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మనం ఆయన గురించి కొంచెం మాట్లాడుతా. నేను బాబాసాహెబ్ గురించి, బాబాసాహెబ్ గారు ఆయన చాలా కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి. ఆయన చిన్నతనంనే ఆయన 5 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్ళ ఫాదర్ చనిపోవడం జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ అత్తమ్మ వాళ్ళ మామ ఇంట్లో వాళ్ళని పెరిగి ఆయన కొద్దిగా ఎదిగి ఆయన ఈ యొక్క స్థాయికి రావడం జరిగింది. ఆయన మనము ఇప్పుడు ఈరోజు అనుభవిస్తున్నామంటే ఆయన ఒక చెలివే. మనం ఈ రాజ్యాంగం ఆయన రాసినందుకే మనం ఈ ప్లేస్లో ఉన్నాము. లేకపోతే మన పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది. ఎందుకంటే ఆయన రాకపోయింటే మనం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ గురించి ఆయన ఎంతో కష్టపడి ఆయన ఉన్న వాళ్ళ ఫ్యామిలీని కూడా ఆయన పోగొట్టుకోవడం జరిగింది. ఆయన 1906లో ఆయనకు పెళ్ళయింది. ఆయన 14వ ఆయన పుట్టడం ఆయన 14వ ఏట ఆయన జన్మించడం జరిగింది. 14వ కొడుకు అనమాట ఆయన యాక్చువల్గా ఆయన. కాబట్టి జన్మించడం జరిగింది. ఆయన పెళ్లి కూడా ఆయన పెళ్లి బాంబే నగరంలోని చేపల మార్కెట్ ఫిష్ మార్కెట్లో ఆయన ఒక ఒడ్డున ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మనము ఆ టైంలో అంత పెద్ద మేధావి ఆయన అక్కడ పెళ్లి చేసుకున్నాడంటే మరి ఈరోజు ఆయన చేసిన ఇన్ని వాగ్దానాలు, ఇంతమంది రాజ్యాంగం తెచ్చి ఇంతమందిని మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ గురించి ఆయన కష్టపడే రాజ్యాంగం రాసినందుకు మనం ఈ విధంగా ఇక్కడ ఉన్నాం. కాబట్టి మనం స్మరించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఆయన 2 సంవత్సరాల 11 నెలల్లో ఈ రాజ్యాంగం చేసినది ఆయన ఒకటే వ్యక్తి. ఆయన 6 మంది 7 మంది ఒక కమిటీ వేయడం జరిగింది. అందులో అందరు కూడా ఇద్దరు ఢిల్లీకి వెళ్ళిపోవడం జరిగింది, ఇద్దరు చనిపోవడం జరిగింది, ఇద్దరు ఎక్కడో 6 మంది వెళ్ళిపోయిన తర్వాత బాబాసాహెబ్ గారు ఒకరే మిగిలిపోయారు. యాక్చువల్గా ఈ రాజ్యాంగం రాయడానికి కారణము బాబాసాహెబ్ గారు ఒకరే మిగిలి ఇదంతా ఎవరు రాస్తారు అని చెప్పి లేదు, నేను రాస్తాను, నా భుజం మీద నేను వేసుకుంటాను అనే విధానంతో ఆయన భుజం మీద వేసుకొని ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల్లో 18 రోజుల్లో ఈ యొక్క రాజ్యాంగాన్ని పూర్తి చేసినారు. కాబట్టి దాన్ని అందరు కూడా అలా పొందపరిచి మనకి ఎన్నో హక్కులు సాధించడం జరిగింది. మనం ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నామంటే ఆయన చలువే. కాబట్టి ఆయన గురించి మనం స్మరించుకోవడం జరుగుతుంది. ఆయన ఎన్నో ప్రపంచంలో ఈ రోజు వరకు ఎవరి లేని విగ్రహాలు ఆయనకు ఉన్నాయి. ప్రపంచం మొత్తంలో ఎంతో మంది ప్రపంచంలో ఆయన స్మరించుకుంటూ ప్రతి కంట్రీలో ఒక విగ్రహం ఆయనకు ఉన్నది. కాబట్టి ఆయన ఇంతవరకు ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఇక్కడ విగ్రహాలు ఆయన విగ్రహాలు ఇంకెవరి లేవని చెప్పి కూడా రాకూడదని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఈరోజు ఇంతోసారి మన అసదుద్దీన్ ఓవైసీ గారు పార్లమెంట్లో ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఇక్కడ ఈరోజు మనకు పెద్ద గొప్ప వ్యక్తి ఉన్నాడంటే అది గాంధీ కాకుండా మన బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పి ఎన్నోసార్లు పార్లమెంట్లో ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి వాళ్ళు కూడా మనకు ఎంతో సపోర్ట్. ఇప్పుడు ఈ రోజు వరకు కూడా మనం దళితులము 80% మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో 80% ఉన్నాము. మిగతా 20% వాళ్ళు
అగ్రరాజ్య వాళ్ళే ఈ రోజు వరకు కూడా ఈ రాజ్యాన్ని ఏలుతున్నారు. మనం ఏ రోజు వరకు కూడా ఈయనోనే ఉండిపోయినాం మనము. కాబట్టి ఇప్పుడు అందరూ మేల్కొని ఇప్పుడు మనకు కూడా ముస్లింస్, ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరూ కూడా మనకి సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మనం వచ్చే ఎన్నికల్లో మనకు బాబాసాహెబ్ జెండా ఢిల్లీ మీద ఎగరాలని చెప్పి కూడా మనం చేస్తున్నాము. తిరంగాతో పాటు మన జెండా అంబేద్కర్ బాబు ఎగరాలే. అది మనం రాజ్యాధికారం తీసుకొని మనం ఈ యొక్క రాజ్యాన్ని ఎలా అని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. 70 సంవత్సరాలు అయ్యింది. ఈ రోజు వరకు మనకు ప్రధానమంత్రి మన దళితుడు కానీ ఎవరు కాలేదు. అంత అగ్రరాజ్య వాళ్ళే నడిపిస్తా ఉన్నారు. కాబట్టి ఇది ఒక మనకు మంచి అవకాశము. మనందరూ కూడా ఈ రెవల్యూషన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ 4-5 సంవత్సరాల నుంచి మన అంబేద్కరిజం అనేది పాకిపోతా ఉన్నది. ఇండియా మొత్తంలో అంబేద్కరిజం చాలా పాకిపోయి ఎక్కడెక్కడ వెళ్ళిపోతుంది. దానికి తోడు మనము ఆల్ ఓవర్ ఇండియాలో మన దళితులు ఎంతో మన దళితులు, బీసీ, మైనారిటీస్ అందరూ కూడా ఏకమైతే మనం వచ్చే పార్లమెంట్ లో ఈ రాజ్యాంగాన్ని మనము ఈ యొక్క అధికారం తీసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క సమయం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.